వెల్కమ్ టు టైమ్ 24/7. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 41 మంది ప్రయాణికులు సురక్షితవంతంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పినట్లుంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ డిపో చెందిన ఎలక్ట్రికల్ బస్ ఇవాళ ఉదయం 41 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరనుంది. బస్సు అలగనూరు దాటి కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే ఇంజన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ ప్రశాంత్ బస్సు రోడ్డు పక్కన ఆపేశారు. క్షణాల్లోనే ఆయన బస్సు డోర్ తో పాటు ఎమర్జెన్సీ ద్వారాన్ని కూడా తెరిచి ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. ప్రయాణికులు కిందకు దిగిన నిమిషాల వ్యర్థంలోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకొని పూర్తిగా దిగ్మంతమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తు వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.